ఇచ్చావా కాయలు? కవర్ తీసాడు ఇప్పుడు ఈతకాయలు. కోత వచ్చిందని కవర్ ఇచ్చా. అక్కడ కూడా ఉన్నాయి. భయం వేసి మాక వాళ్ళే తెచ్చిమంటే వాళ్ళు తెచ్చి కవర్ బండిలో పెట్టారు. ఎక్కడికి వచ్చా? డాడీ చేపట్టుకో, పడిపోతావు. డాడీ చేపట్టుకో. రాళ్ళు సరిగా ఈవెన్గా లేవు ఇక్కడ. తింటది. నువ్వు డాడీ చేయి పెట్టుకో అని చెప్పా నేను. డ్రాగన్ ఫ్లై. నాకు కూడా జల్లకాయలు. బుడ్డోడికి కూడా చల్లండి, బుడ్డోడికి కూడా చల్లండి. చల్లు పుణ్యం అవుతుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటరా, ఇంకా ½ కిలోమీటరా? వచ్చాం కదా కొంత దూరం. పారే నీళ్ళే, నిల్వేం ఉండవు. మదనపల్లి దగ్గర ఇంకోటి ఉంది బాబాయ్. తడా బాబాయ్, తడా వాటర్ ఫాల్స్. మదనపల్లి దగ్గర అక్కడ కూడా ఒకటి ఉంది. ఇట్నే ఆయన ఇందాకేదో చెప్పాడు డ్రైవర్. ఏంటదే? అవును ఏదో చెప్పాడులే. ఇల్లు పోయొచ్చారంట కదా మన దివ్య వల్ల. చూడు బాబాయ్, కోతి తీసేసుకుందంటే ఈతకాయలు బాధపడుతున్నాడు. కొన్నైనా వేసుంటే సరిపోయింది. పైకి దూకుతుంది. అది ఏం ఉండకూడదు, ఏం చేతిలో ఉండకూడదు. తీస్తున్నా, యూట్యూబ్లో పెడతా. వాయిస్ ఇప్పుడే ఇచ్చేస్తున్నా. మళ్ళీ ఎడిటింగ్ రాదు నాకు. ల్యాప్టాప్ మైక్రోఫోన్ పని చేయట్లా. తినేటివన్నీ కారులోనే పెట్టేసి వచ్చానే. కాదు పిన్నమ్మా, అడిగి పోయావా? ఏం చేస్తావు తెలుసా? అడిగి పోయి ఏమండి కారులో చిప్స్ ప్యాకెట్ మర్చిపోయాను తెచ్చిస్తారా అను. బాబాయ్ అండి ఎలా కనిపిస్తున్నాను మే నీకు? కిలోమీటర్ దూరం వచ్చి నేను నీకు చిప్స్ ప్యాకెట్ తెచ్చి అలా అంటాడు. నిజంగా ఏం తీసుకురాలే? మళ్ళీ పోయి రావాలంటే అన్ని సుత్తి పెట్టేసింది. ఫోన్లంట, బట్టలంట, పిల్లలకి బట్టలు కావాలి కదా. నేను కారు కాడికి వచ్చి మార్చుకున్నాను. ఓ కారు, అవునా? కారు కాడికి వచ్చి మార్చుకోవచ్చు. స్వీటు కాటు అన్నీ ఆడాము. అవి కూడా ఎలా తినాలి తెలుసా? హ్యాండ్ బ్యాగ్ జిప్పు తీసి చల్లగా చేయబెట్టి దొంగతనంగా తినాలి. ఆగి కొంచెం వేస్ట్ తినలేము. అదే దొంగతనంగా తీసుకొని తినాలి భయపడి. చూడాలి, చూడు శుద్ధంగా అడుగుతున్నారు. వాటర్ ఫ్లో ఫొటోస్కి వాటికి బాగుంది. ఇక్కడ ఏంటి అమ్మవారికి కూడా ఏదో ఉంది, ఫోటోలు పెట్టున్నారు. అమ్మ చెప్పులు ఆడేసి రమ్మంటది. చెప్పులు వేస్తే ఆడ నడుస్తాం అమ్మ. పోలేదులే. బ్యాచ్ కుర్రోళ్ళ బ్యాచ్ అంతా ముందు వెళ్ళిపోయింది. అదిగో మిడిల్ ఏజ్ బ్యాచ్ మాట్లాడుకుంటా పోతుంది. ఎక్కడుంది ఇక్కడ కొంచెం ఎక్కాలంటే కష్టం. దిగేటప్పుడు సరసరా దిగచ్చు. అదే అన్నాడు. ఎక్కేటప్పుడు కష్టం, దిగేటప్పుడు సూపర్గా దిగొచ్చు. దిగేటప్పుడు ఆ నుంచి పడుకొని తోలినా కానీ కిందకు వచ్చేస్తాం. తిరిగి వచ్చాం కాబట్టి దిగొచ్చు అని చెప్తాను. ఎండ ఎంత ఎండ ఉన్నాడు, మనకి ఎండ తెలియట్లేదు చూసావా?